హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి చెఫ్. ఇవాల్టి వీడియోలో బ్రెడ్ క్రమ్స్ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ యొక్క ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ ఉంది కదా, ఈ బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసేయాలి. చూడండి, ఇలా ఈ విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ను కట్ చేసుకోవాలి. ఇలా వీటికున్న బ్రౌన్ కలర్ పార్ట్ తీసేశాక వీటిని ఇప్పుడు ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని దీంట్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయొద్దు. తర్వాత వచ్చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక దీన్ని ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. తొందరగా వేయిస్తే మాడిపోతుంది. ఇలా నెమ్మదిగా వేయించుకోవాలి. ఈ బ్రెడ్ అనేది వైట్ కలర్లో నుండి లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇంకాస్త కలర్ రావాలి. ఇది లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. అలాగే క్రిస్పీగా కూడా అయ్యింది. బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ చల్లారాక దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా అండి, బ్రెడ్ క్రమ్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.